హలో అండి, హాయ్, నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పక్కా కొలతలతో ఒక 30 కాయలకి ఈ ఆవకాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో మన వీడియోలో తెలుసుకుందాం. దానిగా ముందుగా ఇక్కడ మా మామయ్య వాళ్ళ చెట్టువే ఈ మామిడికాయలు లాంటివి ఇలా తెంపేసి అవి ఇలా వాటర్లో వేసి ఇలా వడ్లైనతో కొట్టించి అమ్మ వాళ్ళు కడిగి ఇలా ఆరబెట్టేశారు. తర్వాత ఒక కడాయి తీసుకొని దీంట్లో ఒక 1/2 కిలో వరకు ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1 కప్పు ఉల్లిపాయలు అనేటివి వేసుకోవాలి. అంటే ఒక 1/2 కిలో వెల్లిపాయలు తీసుకుంటే దాంట్లో 1/2 కిలో పేస్ట్ లాగా చేసి ఇంకా 1/2 కిలో ఉంటాయి కదా, ఆ 1/2 కిలో నుంచి సగం పక్కన పెట్టి ఇంకా సగం పక్కన పెట్టుకోవాలి. అలా కొలతల ప్రకారం. అంటే తర్వాత ఒక 2 టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్ ఆవాలు, టీ స్పూన్ మెంతులు, 2 టీ స్పూన్ల మంచినూనె ఇవి వేసి ఇలా ఒకసారి కలుపుకోవాలి. తర్వాత ఈ ఎల్లిపాయలు అనేవి మంచి కలర్కి వచ్చేంత వరకు ఉంచి ఈ నూనె అనేది పక్కన పెట్టేసాలి తాలింపు. తర్వాత నేను ముందుగానే ఇవన్నీ పొడిలు అనేటివి పట్టుకున్నాను. అయితే ఇక్కడ కొలతల ప్రకారం కదా, ఒక 1/2 కిలో నువ్వులు, 1/2 కిలో ఆవాలు ఇవన్నీ పొడిలు చేసుకున్నాము. ముందుగా మనం కొలుచుకున్నది నువ్వుల పొడి ఒక గిన్నెడు, అంటే ఇది ముంత కదా, దీనెడు నువ్వుల పొడి. తర్వాత ఈ ఆవాల పొడి ఒక ముంతడికి సగానికి, అంటే కొంచెం నువ్వుల పొడి తక్కువగా ఉండాలి కదా. తర్వాత దాంట్లో సగానికి జీలకర్ర, మెంతులు ఇవి మంచిగా వేయించి పట్టుకోవాలి. ఆవాలు అనేటివి వేయించొద్దు, నువ్వులు మంచిగా వేయించి చల్లారిన తర్వాత పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. సేమ్ అదే విధంగా జీలకర్ర, మెంతులు ఒక కప్పెడు వేయించి అవి కూడా ఇలా పేస్ట్ చేసి పట్టి దీంట్లో వేసుకోవాలి. తర్వాత ఎల్లిపాయల పేస్టు ఇవి ఇందులో వేసి ఇలా కలుపుకోవాలి. అంటే మేము ఇది కొంచెం కరెంటు లేదు ఇది కలిపేటప్పుడు, అందుకే మీకు కొంచెం కలర్ చేంజ్ అనిపిస్తుంది. తర్వాత ఈ ముంతెడు కారం నిండుగా ఒక ముంత పోసుకొని తర్వాత దాంట్లో మళ్ళీ సగానికి, అంటే పెద్ద సగానికి కారం వేసుకోవాలి. ఈ కారం ఇలా కొలిచేసుకొని తర్వాత దీంట్లోకి మళ్ళీ ఉప్పు, అంటే కొంచెం ఉప్పు తక్కువ పడుతుందంట. తర్వాత ఒక ముంతెడు ఉప్పు అంతే, కొంచెం అంటే ఇది కరిగి అంటే ముక్కకు పట్టేసరికి సరిపోతుందంట. ఇందులో వేసుకొని దీన్ని మొత్తం ఇలా కలిసేటట్లు అమ్మ కలుపుతుంది చూడండి. ఈ మసాలాలు మొత్తం బాగా కలిసిపోయేలా ఇలా మొత్తం కలిపేసుకొని, అంటే ఇట్లా ఉండలు లేకుండా అట్లా ఇట్లా ఈ పేస్ట్ ఉంది కదా, ఎల్లిపాయ పేస్ట్, అది మొత్తం మసాలాకు పట్టేటట్లు ఇలా మొత్తం కలిసేటట్లు కలిపేసుకోవాలి. ఇలా చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరైనా పచ్చడి పెట్టుకునే వాళ్ళు ఉంటే వీడియో షేర్ చేయండి. ఈజీగా పెట్టుకోవచ్చు 30 కాయలకి ఈ మసాలాలో మంచి కొలతలతో చాలా బాగుంటుంది. ఇదేంటి సోయా అంటారంట దీన్ని. ఇదంతా ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇలా కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి ఈ ముక్కలు అనేటివి వేసుకోవాలి. ఈ ముక్కలన్నీ వేసి ఈ ముక్కలు కూడా ఇలా కలుపుకోవాలి. మేమైతే ఫస్ట్ టైము ఇప్పుడే ఈ ఆవకాయ పెట్టడం, అందుకే అమ్మ పెట్టిస్తుంది. నాకు అసలు ఈ ప్రాసెస్ కూడా సరిగా తెలియదు. అమ్మే చేసింది మొత్తము, వాళ్ళే తీసుకొచ్చారు, వాళ్ళే పెట్టించారు. తర్వాత ఇలా కలిపేసిన తర్వాత దీంట్లో ఇలా ఆయిల్ అనేది వేసుకోవాలి. అంటే 1/2 కిలో దాంట్లో వేసాం కదా, మిగతాది ఉంటుంది దాన్ని మొత్తం దీంట్లో వేసేసుకోవాలి. ఇది వేసి ఇలా కలిపేసుకోవాలి మొత్తము. ఈ మసాలాలు ఈ ముక్క మొత్తం ఇట్లా పట్టేటట్లు మంచిగా కలిపి చేసుకోవాలి.
అమ్మ కలుపుతుంది చూడండి. ఇలా కలిపిన తర్వాత దీంట్లోకి ఈ తాలింపు చల్లారిపోయింది. అంతలోపు ఇది అనేది దీనిలో వేసుకోవాలి. అంటే నేను ఇక్కడ మనకి కరెక్ట్ చూడండి, ఈ తాలింపు అనేది సగమే వేసాను. అంటే కొంచెం ఇట్లా అడుగున ఉందని అప్పుడు అమ్మ కలిపింది ఇలా ఉంది. తర్వాత మొత్తం వేసేసరికి అప్పుడు నేను వీడియో క్లిప్ అనేది స్కిప్ అయింది. ఈ మొత్తం వేసి తాలింపు అది మొత్తం వేసేసిన తర్వాత కలిపేసుకొని ఇలా డబ్బాలోకి ఎత్తి పక్కన పెట్టేశారు. ఎందుకంటే కరెంటు పోయింది, కలర్ కొంచెం చేంజ్ అనిపిస్తుంది, బ్లాక్గా ఉంది కదా. తర్వాత ఇది ఇప్పుడంటే ఇట్లా గట్టిగా ఉంది. ఇలా మొత్తం ఆ తాలింపు వేసేసరికి చూడండి ఆయిల్ ఇలా పైకి వచ్చింది. ఇంకా 3వ రోజుకి ఇంకా బాగా కరుగుతుందంట, ఉప్పు అనేది కరిగిన తర్వాత. అందుకని మీకు ఇలా అనిపించవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంది. అమ్మ చేతి ఆవకాయ అమృతంగా ఉంటుంది కదా. అలా ఇది మొత్తం దీంట్లో వేసిన తర్వాత ఇది మాత్రం నేను కలిపాను, నేను కలుపుతా అని డబ్బాలో వేసినాక వీడియో కోసమనే కలిపిన. మొత్తం అమ్మదే ప్రాసెస్. ఇలా కలిపేసి దీన్ని మొత్తం మూత పెట్టేసి దీన్ని ఇట్లా మూత పెట్టి పక్కన పెట్టేసుకొని 3వ రోజుకి తీసి ఉప్పు కారం చూసుకొని ఉంటే సరిపోతుంది. తర్వాత మనం దేంట్లో అయితే ఆవకాయ కలిపామో దాంట్లో ఇంట్లో కొద్దిగా అన్నం వేసి వేడిది ఈ అన్నం మొత్తం ఇలా కలిపి ఒక ప్లేట్లోకి అమ్మ తీసిచ్చింది. వేడిగా తిన్నాము. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. పచ్చడి కూడా అంత బాగా కుదిరింది. మా సైడ్ అయితే ఆవ తొక్కు అంటారు. పర్ఫెక్ట్గా కుదిరింది, సూపర్. అందరు ఎవరైనా ట్రై చేసే వాళ్ళు ఉంటే ఈ కొలతలతో ట్రై చేయండి. టెన్షన్ ఏం లేదు, ఈజీగా పెట్టుకోవచ్చు. ఇలా మొత్తం కలిపేసి ఇలా ప్లేట్లు వేసుకొని తినేసాం. వీడియో నచ్చితే ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. తప్పకుండా అందరూ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి ఎవరికైనా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్.